ఈస్ m స్క్వేర్ మైనస్ p/2 ఈక్వల్ టు 0. m స్క్వేర్ అంటే ఇక్కడ సెకండ్ డిగ్రీ ఉంది కాబట్టి m స్క్వేర్ రాస్తాం, మైనస్ కాన్స్టెంట్ మైనస్ p/2 మైనస్ p/2 రాస్తాం ఈక్వల్ టు 0. అంటే m స్క్వేర్ ఈక్వల్ టు p/2, m ఈక్వల్ టు ప్లస్ ఆర్ రూట్ p/2. అంటే m వాల్యూ ప్లస్ రూట్ p/2 ఒకటి, m వాల్యూ మైనస్ రూట్ p/2 ఒకటి, రియల్ అండ్ నాట్ ఈక్వల్ అయ్యింది. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ వస్తారు y ఆఫ్ c బార్ ఈక్వల్ టు a ఇంటూ e పవర్ రూట్ p/2 ఇంటూ x ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ రూట్ p/2 ఇంటూ x వచ్చింది. నెక్స్ట్ పర్టికులర్ ఇంటర్వల్ కట్టండి. ఫార్ములా q బై ఎఫ్ ఆఫ్ డి. q బై ఎఫ్ ఆఫ్ డి. q అంటే ఏంటి? RHS ఫంక్షన్ మైనస్ 5 ఇంటూ సైన్ 4πx బై ఎఫ్ ఆఫ్ డి అంటే d స్క్వేర్ మైనస్ p/2. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ స్క్వేర్ ఫంక్షన్గా సబ్స్టిట్యూషన్ చేయాలి, d స్క్వేర్ ప్లస్ మైనస్ a స్క్వేర్ రాయాలి. ఏ అంటే అంత ఇక్కడ x మల్టిపుల్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ x మల్టిపుల్ a అంటాం అంటే 4π సబ్స్టిట్యూషన్ చేస్తాం, మైనస్ a స్క్వేర్ కదా రాయాలన్నా. d స్క్వేర్ ప్లస్ మైనస్ 4π హోల్ స్క్వేర్ మైనస్ p/2. న్యూమరేటర్లో మైనస్ డినామినేటర్లో మైనస్ క్యాన్సిల్ చేసేస్తాం, డినామినేటర్ 2 కూడా కలిసి తీసేస్తాం. అంటే ఎంత వస్తుంది ఇక్కడ 10 ఇంటూ సైన్ 4πx బై 32π² ప్లస్ p వచ్చింది. ఇది yp. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ సొల్యూషన్ రాయండి. y బార్ ఈక్వల్ టు yc ప్లస్ yp. y బార్ ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ మైనస్ రూట్ p/2x b ఇంటూ ఈ పవర్ మైనస్ రూట్ p/2x ప్లస్ yp వచ్చింది ఇక్కడ రాస్తాం. మనం ఏం చేయాలంటే ఏబీ వాల్యూ ఫైండ్, ఇనిషియల్ కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఏబీ వాల్యూ ఫైండ్ చేయగలిగితే మన ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు. ఇనిషియల్ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ x ఈక్వల్ టు 0 y బార్ వాల్యూ 0 అయింది అన్నమాట. బట్ దీంట్లో ఈ ఈక్వేషన్ వచ్చిన ఈక్వేషన్లో x ప్లేస్ 0 y బార్ ప్లేస్ 0 పెట్టాలి. x ప్లేస్లో 0 పెడితే ఈ పవర్ 0 1, బట్ ఇది వాల్యూ a. x ప్లేస్ 0 పెడితే ఈ పవర్ మైనస్ 0 1, ఈ వాల్యూ b. ఇక్కడ సైన్ 0 వస్తుంది, సైన్ 0 అయిపోయింది, బట్ a ప్లస్ b ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? y ఆఫ్ 5, t ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే x ప్లస్ 5 పెట్టండి, y బార్ ప్లస్ 0 పెట్టండి, y బార్ x ప్లస్ 0 పెట్టి x ప్లస్ 5 పెట్టి y బార్ ప్లస్ 0 పెట్టండి. 0 ఈక్వల్ టు a ఇంటూ x ప్లస్ 5 పెడతాను, 5 ఇంటూ రూట్ p/2x ప్లస్ b ఇంటూ మైనస్ 5 రూట్ p/2x వచ్చింది. ఇక్కడ x ప్లేస్లో 5 పెడతాం కాబట్టి 10 ఇంటూ సైన్ 20π బై x 5/32π² ప్లస్ p వచ్చింది. పైపీ ఇలా కన్వర్ట్ అయిపోయింది. కానీ సైన్ 0 అయినా సైన్ π అయినా సైన్ 2π అయినా వాల్యూ అయినా 0, బట్ ఇది కూడా మళ్ళీ 0 అయిపోయింది. బట్ ఈక్వేషన్ 0 ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ 5 ఇంటూ రూట్ p/2 ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ రూట్ p/2 వచ్చింది. అంటే ఈక్వేషన్ ఎలా వచ్చాయంటే a ప్లస్ b ఈక్వల్ టు 0, 3a ప్లస్ 4b ఈక్వల్ టు 0 వచ్చింది. అప్పుడు ఏమో ఖచ్చితంగా మనకి రెండు హోమోజినస్, ఆల్సో సేమ్ 0 ఉంది కాబట్టి a ఈక్వల్ 0 b ఈక్వల్ 0 అవ్వాలి. సబ్స్టిట్యూషన్ చేస్తాం. సబ్స్టిట్యూషన్లో y బార్ వాల్యూ వచ్చింది. a ప్లస్ 0 b ప్లస్ 0 పెట్టేస్తే ఓన్లీ మనకి y ఆఫ్ p ఒకటి మిగిలింది అంటే నోట్ చేస్తాను. ఇది y బార్ కదా, మనకి y బార్ మీన్స్ L ఆఫ్ r. ఇప్పుడు y రావాలంటే ఏం చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. L ఇన్వర్స్ ఆఫ్ అన్నప్పుడు ఇది కాన్స్టెంట్. L ఇన్వర్స్ దేనికి కడతాం? మనం ఇప్పుడు పీక్ ఫంక్షన్ కడతాం, కానీ కాన్స్టెంట్ బయట తీసి వచ్చేది. L ఇన్వర్స్ 1/p ప్లస్ 32π² వచ్చింది. అంటే ఏ మోడల్ ఉంది? 1/p ప్లస్ ఆల్ఫా మోడల్ ఉంది. 1/p ప్లస్ ఆల్ఫా లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఎంత అవుతుంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ e పవర్ మైనస్ ఆల్ఫా x అవుతుంది. అది ఇక్కడ నోట్ చేస్తాం. e పవర్ మైనస్ ఆల్ఫా అంటే ఎంత? ఇక్కడ 32π² రాస్తాం. ఓకే, ప్రాబ్లం కంప్లీట్.